హలో ఫ్రెండ్స్, మన అనాలిసిస్ ప్రకారం ఈరోజు నా ఓపెనింగ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్లో 76,700 పుట్ని నేను ఓపెనింగ్ క్యాండిల్ అనేది నేను వదిలేశాను. సెకండ్ మినిట్లో తీసుకున్నాను. 379 దగ్గర తీసుకున్నాను. కొంచెం లోయర్ లెవెల్కి వచ్చినప్పుడు యావరేజ్ చేశాను. డే లో దగ్గర ఫైనల్ యావరేజ్ పెట్టాను. బట్ అది ట్రిగర్ అవ్వకుండా పైకి వచ్చింది. 325 నా యావరేజ్ ప్రైస్ అయింది. ఒక 70 పాయింట్స్ మనకు ప్రాఫిట్ చూపించింది. బట్ నేను డే హై దగ్గర బుక్ చేద్దాం అనుకున్నాను. లోయర్లో 249 నాది యావరేజ్ ప్రైస్ అనేది ట్రిగర్ అయింది. నా యావరేజ్ ప్రైస్ అనేది 286 అయింది. ఇది ఇలా ఉండగానే నేను 76,900 పుట్ని 398 దగ్గర తీసుకున్నాను. $210 అనేది నా లాస్ట్ ఫైనల్ యావరేజ్ పాయింట్ పెట్టాను దీంట్లో. సో 210 కూడా ట్రిగర్ అయింది. సో 251 నా యావరేజ్ ప్రైస్ అయింది. 76,900లో 330 దగ్గర యావరేజ్ చేశాను. ఇది గ్రూప్లో కూడా మెన్షన్ చేశాను. 330 సేఫ్ ఎంట్రీ. నా యావరేజ్ ప్రైస్ దీంట్లో 362 అయింది. అండ్ 76,700 పుట్లో నేను 157 అనేది నా ఫైనల్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. దీంట్లో స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. బట్ నేను 76,900 పుట్ని మాత్రం హోల్డ్ చేశాను. నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల నేను బయటికి వెళ్ళాల్సి వచ్చింది. సో నేను ట్రేడ్ని మొబైల్లో నేను మానిటర్ చేస్తూ వచ్చాను. సో అందుకే మీకు ఇది ట్రేడ్ అనేది రికార్డ్ చేయలేదు. వచ్చాక స్క్రీన్ రికార్డ్ అని చూపిస్తున్నాను. ఈ ప్రీవియస్ స్వింగ్ ఉంది కదా 546 ఇక్కడ బుక్ చేద్దాం అనుకున్నాను. హాఫ్ క్వాంటిటీ అక్కడ బుక్ చేశాను. డే దగ్గర 599 దగ్గర మిగతా క్వాంటిటీ అనేది బుక్ చేశాను. మా సక్సెస్ జర్నీలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఫైర్స్ అకౌంట్ తన అకౌంట్ ఓపెన్ చేసుకోండి. పీసీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మాకు డైలీ లైవ్ ఉంటుంది అక్కడ. థ్యాంక్ యూ. Please do subscribe to my channel and hit the bell icon.